ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, వాటి ప్రతికూలత తొలగి అనుకూలత కోసం ఏం చేయాలో ఆ విధి విధానాల్ని, దాంతోపాటు నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో దాంపత్యంలో పొరపచ్చారు కానీ లభించినట్టయితే అవి తొలగడం కోసం ఏం చేయాలో ఆ విశేషాన్ని, గ్రహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే 26వ తేదీ సర్వైకాదశి, 30వ తేదీ మహాలయ అమావాస్య, అలాగే బతుకమ్మ ప్రారంభం కూడా. అక్టోబర్ 1 దేవీ శరణ్ నవరాత్ర ప్రారంభం. ఈ రోజు ఆదివారం, సూర్యుని సంపూర్ణ శక్తి నిండినటువంటి రోజు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్య యద్గర్భః తద్వరేణ్యముపాస్మహే. ఏ సూర్యుడు ముఖకాంతిని ఇస్తాడో, ముఖం అంటే సంస్కృతంలో నోరు కాబట్టి నోటి నుండి చక్కనైనటువంటి విధంగా ఎదుటివారిని ఆకట్టుకునేలా, ఆకర్షించేలా మాట్లాడగలిగిన శక్తిని ఇస్తాడో అలాంటి సూర్యభగవానుడిని ప్రార్థిస్తూ, ఓ సూర్యభగవానుడా, ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ సంపూర్ణమైన ముఖ కాంతిని ఇయ్యాలని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య చిన్న పొరపత్యాలు గోచరించే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత వివాదం ఏమాత్రం ముదిరిపోదు. కానీ ఎవరో ఒకరు తగ్గాలి అనేటటువంటి నియమాన్ని తప్పక అనుసరించుకుని తీరాలి. ఇద్దరూ అనుసరించడం ఎంతైనా మంచిది. అష్టమ శని నడుస్తుంది కాబట్టి. భరణీ నక్షత్ర జాతకులకి ఉపాధ్యాయ రంగానికి చెందిన వారైతే తప్పక గుర్తింపు లభించే అవకాశం ఉంది. అలాగే న్యాయవాద రంగం, వైద్య శాస్త్ర రంగానికి సంబంధించిన వారైతే విశేషమైనటువంటి ప్రతిభని కొనసాగించగలిగిన అవకాశం కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి సమ్మానాలు, అలాగే చక్కనైనటువంటి క్రీడా విధానాల్లో తగినటువంటి పురస్కారాలు లభించే అవకాశం గోచరిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి రుణాలని చేయొద్దు, రుణాలకి హామీలు ఉండొద్దు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఆచి తూచి వ్యవహరించాలి ఈ వారం అంతా. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు తమదైనటువంటి వృత్తి వ్యవహార శైలిని మార్చుకోగలగాలి. మాట్లాడేటటువంటి ఆ పద్ధతిలో నిదానాన్ని ముఖ్యంగా పాటించి తీరాలి. రోహిణీ నక్షత్ర జాతకులు వస్తు వాహనాల విషయంలోనూ ప్రయాణాల్లోనూ తప్పనిసరిగా జాగ్రత్తని పాటించి తీరాలి. మృగశిర నక్షత్ర జాతకులు ఆస్తి పంపకాల విషయాన్ని గురించి కానీ లేదా ఇతరమైనటువంటి వాద వివాదాల గారి తెర మీదికి వచ్చినట్లయితే ఈ వారానికి వాయిదా వేసుకోవడం మంచిది. తప్పక అవతలి వారు సహకరిస్తారు, అనుమానం లేదు.
ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహంగా తాత్కాలికంగా రవి ఉన్నాడు కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం మిత్రులతో తగినంతలోనే సంభాషిస్తూ ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ మాత్రమే ఏ పనినైనా చేయాలి తప్ప స్వయం నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి దాన ధర్మాలని చేయాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. భార్యకి భర్త సహకారం, భర్తకి భార్య సహకారం బాగా ఉంటుంది. మొత్తానికి దాన ధర్మాలని చేస్తారు యథాశక్తి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య చక్కనైనటువంటి ఐకమత్యం పొంతన ఉన్నటువంటి కారణంగా జీవితం సుఖమయంగా సాగుతోందనేటటువంటి సంపూర్ణ సంతృప్తి లభిస్తుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి వృథా ప్రయాణాలు చేయవలసిన అవసరం తప్పడమే కాకుండా ఇంటి పట్టున ఉండగలిగిన అవకాశం లభించినందుకు ఎంతో ఆనందాన్ని పొందగలుగుతారు, తగినంత విశ్రాంతిని తీసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి తాత్కాలిక ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. కేతు గ్రహ అనుకూలత కోసం గణపతిని ధ్యానిస్తూ ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి ప్రయత్నాన్ని మానకుండా ఉండాలి, ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అంత మాత్రాన ఏదో వైద్యుని తీవ్ర అవసరం వస్తుందని భావించనే కూడదు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి నియమాలని తప్పక పాటించాలి అనేది దీనిలోని ఆంతర్యం. పుష్యమి నక్షత్ర జాతకులకి శత్రువులతో విరోధావకాశం లేకున్నప్పటికీ కూడా శత్రువులైనటువంటి వారి విషయంలో కొద్ది జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఒక కంట కనిపెడుతూ ఉండాలి తప్ప శత్రువుల్ని ఏమాత్రమూ అలా ఉపేక్షించనే కూడదు. మానసికంగా ఒక క్షణం ఆలోచించుకుంటూ ఉండాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు అధిక ధన వ్యయాన్ని కానీ చేసినట్టయితే రుణాన్ని చేయవలసినటువంటి అవసరానికి వస్తారు. వీలైనంత వరకు వ్యయాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రాహు కేతువు. రాహు గ్రహ అనుకూలత కోసం శ్రీమద్ రామాయణ కథని వినాలి లేదా వినిపించాలి, చదవాలి లేదా చదివించాలి. కేతు గ్రహ అనుకూలత కోసం పెంపుడు జంతువుల్ని స్పృశించకుండా ఉండడం ఉత్తమమని శాస్త్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి తామే సహాయపడుకుంటూ ఉండాలి తప్ప తమకి సహాయకులు ఎవరూ రారు అని నిశ్చయించుకోగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు పోయినటువంటి ధనాన్ని తిరిగి సమార్జించుకోవడం కోసం, దాన్ని మళ్లీ ఎలా అయినా రప్పించుకోవాలనేటటువంటి ఆలోచన కోసం వ్యాపారాలని తామర తంపరులుగా అనేకం ప్రారంభించాలనే ఊహలో ఉండి విపరీతమైనటువంటి ప్రయాణాలని చేస్తూ సంప్రదింపుల్ని చేస్తూ శరీర ఆరోగ్యాన్ని గురించి లక్ష్య పెట్టారు. లక్ష్య పెట్టడం ఎంతైనా అవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు కీర్తి కోసం, ప్రతిభ కోసం, పురస్కారాల కోసమని విశేషంగా శ్రమిస్తూ తమ ప్రతిభని చాటుకునేటటువంటి ఆ ఉద్దేశ్యంలో శారీరకమైనటువంటి శ్రమని, మానసికమైనటువంటి క్షోభని అనుభవిస్తూ ఉంటారు. శారీరకంగానూ మానసికంగానూ తగినంత విశ్రాంతిని తీసుకోవాలి అనే విశేషాన్ని పరిశీలించుకోగలగాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాల్లోనూ, భూమి గృహాల విషయంలోనూ సంపూర్ణమైన శ్రద్ధని పెట్టుకుని తీరాలి. కొన్నాళ్ళు సెలవైనా పెట్టి వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలగాలి. దాదాపు 2 లేదా 3 వారాల్లోగా. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని శ్లోకాన్ని రోజుకు 19 మార్లు పఠించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనేకమైనటువంటి పనుల ఒత్తిడి కారణంగా కొన్ని నిమిషాల పాటైనా రోజుకి యోగ ధ్యానాన్ని చేస్తూ ఉండడం అవసరం.
ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరా నక్షత్ర జాతకులు తాము ఏదైనా తొందరపాటు నిర్ణయాన్ని చేసి వెంటనే పనిని ప్రారంభిస్తున్నామేమో అని ఒక క్షణం ఆలోచించి భార్య భర్తని, భర్త భార్యని సంప్రదింపు చేశాక మాత్రమే నిర్ణయాన్ని ప్రకటించాలి తప్ప అకస్మాత్తుగా నిర్ణయాన్ని చేయడం ఏమాత్రం సరికాదు. హస్తా నక్షత్ర జాతకులు ఏదైనా వ్యయం చేసేటటువంటి సందర్భంలో ఆ వ్యయం సరైనటువంటిదేనా, చేయవలసిన అవసరం ఉన్నదా అని 1-2 మార్లు బాగా ఆలోచించుకుని మాత్రమే వ్యయం చేయడం అవసరం. చిత్తా నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి శాంతి కోసం కొంత ప్రయత్నాన్ని చేసి తీరాలి. లేని పక్షంలో మానసికమైనటువంటి అశాంతికి గురై అనారోగ్యపు బారిన పడేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రధాన తాత్కాలిక ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి గాయాలు తగిలే పనులు ఏవైనా ఉన్నట్లయితే ఆ యంత్ర పరికరాలకి దూరంగా ఉంటూ శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వారికి వారు ఆత్మ పరిశీలనని చేసుకోవాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు తప్పక విజయాన్ని సాధిస్తారు. తాము చదువుతున్నటువంటి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. పై కళాశాలలో కానీ పై ఉద్యోగాల్లో కానీ చేరేటటువంటి అవకాశం విశేషంగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులు వ్యయాన్ని అదుపు చేసుకోగలుగుతారు. మరొక ఉద్యోగంలో చేరే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. పదవి ఉన్నతితో పాటు వేతన అభివృద్ధికి కూడా అవకాశం బాగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏ విధమైన అనుమానం లేకుండా ఉద్యోగంలో కొనసాగించాలనేటటువంటి దృఢ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని కాబట్టి శని గ్రహ అనుకూలత కోసం ఎవరు కనిపించినా సరే పిల్లలైనట్లయితే వారికి తీపి మిఠాయిల్ని పంచుతూ ఉన్నట్లయితే అది ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికంగా లభించిన విజయాలకి ఆనందపడకుండా శాశ్వతంగా ఏవైనా పొరపాట్లని చేశామా అని ఒక క్షణం వారికి వారు పరిశీలించుకుంటూ ఉండాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు శత్రువులైనప్పటికీ కూడా వారితో మంచిగానే మాట్లాడాలనేటటువంటి ఆ విధమైన ధర్మ బుద్ధి నిజాయితీతనం ఆలోచన ఆ తీరుకి వస్తారు. అనురాధ నక్షత్ర జాతకులు జీవితం చెప్పినటువంటి పాఠాన్ని 1-2 మార్లు నెమరు వేసుకుంటూ భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో ముందు నాటికి జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలో ఆ విధానాన్ని ప్రణాళికా రూపంగా వేసుకుంటారు. ముఖ్యంగా వీరు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ధైర్యంతో ఉంటారు, ధర్మబుద్ధితో ఉంటారు, ధార్మికంగా బలంగా ఉంటారు. ఏ విధమైనటువంటి భయాన్ని పడవలసిన అవసరం లేకుండా ఉండగలుగుతారు. తాత్కాలికంగా అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉందని మాత్రం గమనించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం ఈ వారం రోజుల పాటు దైవానికి పుష్పాలని సమర్పించుకుంటూ ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికంగా లభించినటువంటి అపజయాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వతంగా ఇలా పరాజితులుగానే ఉంటాము అని అనుకోకూడదు. ధైర్యంగా మెలగగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి దానాలు ధర్మాలు చేయాలనేటటువంటి ఆలోచనతో పాటు సమీపంలో ఉన్నటువంటి తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్లాలనే ఊహ కలుగుతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి క్రింది అధికారుల్ని పైనున్నటువంటి అధికారుల్ని చక్కగా మిత్రభావంతో స్నేహభావంతో చూసుకోవాలి అనే అభిప్రాయం కలుగుతుంది. అందరితో కుటుంబ సభ్యులలో ఒకరిగా మెలగాలనేటువంటి కొత్త ఊహ జనిస్తుంది కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి రుణాన్ని చేయకూడదనే స్థిరమైనటువంటి నిర్ణయం సంకల్పం ఏర్పడుతుంది. కుటుంబ జన ఐకమత్యం కారణంగా చెప్పలేనటువంటి సుఖశాంతులు ఆనందము
వారికి సొంతం అవుతాయి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు గురువు, శని. గురుగ్రహ అనుకూలత కోసం రావి చెట్టుకి నీటిని రోజూ సమర్పించడం, అలాగే శని గ్రహ అనుకూలత కోసం నీలిరంగు లేదా నలుపు రంగు వస్త్రాలని వారం రోజుల్లో ఎక్కువ రోజుల పాటు ధరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దానాలని చేయవచ్చు, కానీ అది యథాశక్తిగానే ఉండాలి తప్ప శక్తికి మించి దానం చేయకూడదనే విశేషాన్ని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి భూ గృహ వివాదాలని సంపూర్ణంగా పరిష్కరించుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు బంధు మిత్రుల రాక కారణంగా సమయం మొత్తం వృధా అవుతోందనేటటువంటి అభిప్రాయంతో ఉంటారు. నిదానంగా వారికి ఆ విషయాన్ని లౌక్యంతో తెలియచేయడం ఎంతైనా అవసరం లేని పక్షంలో ఇబ్బందుల పాలయ్యే అవకాశం తప్పదు. ధనిష్ఠా నక్షత్ర జాతకులకి అనారోగ్యం తాత్కాలికంగా అలా ఒకసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పాఠాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. కేతుగ్రహ అనుకూలత కోసం అరటి పండ్లని ఎవరికైనా సరే దైవ విశ్వాసం కలిగినటువంటి వారికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆలోచించి మాత్రమే పరిచయాలను పెంచుకోవాలి, ఆలోచించి మాత్రమే ప్రయాణాలను చేయాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ, ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠా నక్షత్ర జాతకులకి ఏం జరుగుతుందో అనేటటువంటి మానసిక ఆందోళన హెచ్చుగా ఉంటుంది. జరిగేదంటూ ఏమిటి ప్రతికూలకంగా ఏమాత్రమూ ఉండదు, కానీ తాత్కాలికమైనటువంటి మానసిక ఆందోళన పడే అవకాశం ఉంది. శతభిష నక్షత్ర జాతకులకి అధికారులతో కానీ లేదా తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో ఏదైనా పొరపాట్ల వల్ల కానీ ఏదైనా జరుగుతుందనేటటువంటి మనోభీతి కలుగుతుంది. అలాంటిది ఏమీ జరిగే అవకాశం లేదు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు పెరుగుతున్నాయేమో అనేటటువంటి ఆందోళనకి గురవుతారు. ఏ విధంగానూ కుటుంబంలో సమస్యలు పెరగడం లేదని గ్రహించుకుని మనస్సంతృప్తితో ఉండాలి తప్ప అనవసరమైన మానసిక వేదనని పొందనేకూడదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం రుణగ్రస్తులు కాకుండా ఉండాలి. మానసికంగా ఎక్కువ ఆలోచించనే కూడదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనవసరమైనటువంటి భయాన్ని పోగొట్టుకోవడం కోసం పుణ్యక్షేత్ర తీర్థయాత్ర దర్శనం చాలా మంచిది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు తెలిసి పొరపాటులు చేసే అవకాశం బలీయంగా కనిపిస్తోంది. అంచేత మాటని నిదానంగాను చాలా ఆలోచించి మాత్రమే మాట్లాడాలనే విశేషాన్ని తెలిసి జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమ ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధని తీసుకుని తీరాలి. ఏదైనా అనారోగ్యం తాత్కాలికంగా కానీ కనిపించినట్లయితే వైద్యుడిని అప్పటికీ సంప్రదిస్తూనే ఉండాలి తప్ప వైద్యుడిని దూరంగా ఉంచుకోవడం అంత మంచిది కాదు. అలాగని భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం సంప్రదింపులు అవసరమని గుర్తించగలగాలి. రేవతి నక్షత్ర జాతకులు పిల్లలకి సంబంధించినటువంటి విద్యా విషయకమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సంతానంలో ఒకరి ప్రవర్తన గురించినటువంటి ఆలోచన మీద ఒక దృష్టిని పెట్టి తీరాలి. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురు గ్రహ అనుకూలత కోసం పెద్దలకి వినయంగా నమస్కరిస్తూ ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నోటి తొందరతనాన్ని మానుకోగలగాలి. మానసికమైనటువంటి ఆందోళనని పొందకూడదు. తమ సంతానం గురించిన ప్రవర్తన విషయంలో కొద్ది దృష్టిని పెట్టాలి. నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య పొరపత్యాలు రాకుండా ఉండడానికి
తాత్కాలికంగా వచ్చినటువంటి పొరపచ్చాలని వెంటనే సమస్య పోగొట్టుకుంటూ కుటుంబ ఐకమత్యాన్ని పాటించడానికి ఏం చేయాలో చూద్దాం. తెల్లవారుజామునే లేచి కుటుంబం మొత్తమంతా స్నానాన్ని చేసి పిల్లలతో సహా ఆంజనేయునికి ఉన్నటువంటి 12 నామాలు హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ఈ 12 నామాలని ముక్తకంఠంతో పఠిస్తూ ప్రధాన సింహద్వారానికి నీరాజనాన్ని సమర్పిస్తూ ఆంజనేయునికి చూపించాలి. ఏ ఆంజనేయుడు ఎక్కడో ఉన్నటువంటి సీతమ్మ జాడని రామచంద్రునికి చెప్పి ఆ దంపతుల్ని ఒకటి చేశాడో ఆ ఆంజనేయుని శక్తి ఈ నీరాజనం ద్వారా భార్య భర్తల్లో అలాగే పిల్లలలో కూడా ప్రవేశించి కుటుంబ జనం ఐకమత్యంగా ఉండడానికి భార్య భర్త అనే ఈ ఇరువురిలో తాత్కాలికమైనటువంటి మనస్పర్ధలు అలా అంకుర రూపంగా బీజరూపంగా ఉన్నవి పెరిగేటటువంటి అవకాశం లేకుండా చేస్తూ కుటుంబాన్ని కట్టడి చేసి ఒకటిగా ఉంచుతుంది. పరమ చెంచలులైనటువంటి వానరులందరినీ కూడా ఒక్కటిగా కట్టేసినటువంటి నడిపించినటువంటి వారధిని కట్టించగలిగిన శక్తిని ఇచ్చిన ఆంజనేయుడు తప్పక కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యల్ని పొరపచ్చాల్ని నిశ్చయంగా తొలగిస్తాడు అనేది అనుభవంలో యథార్థమని నిరూపింపబడ్డటువంటి సత్యం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుపరంగా నిత్యం మనం ఆచరించేటువంటి వివిధ పద్ధతులు గృహ బలానికి మన జీవితంలో అదృష్టానికి చాలా చక్కటి యోగాన్ని ప్రసాదింపచేస్తాయి. ఇంట్లోకి మీరు ప్రవేశించేటువంటి ద్వారం బయట కుడివైపు తొండం లేక ఎడమవైపు తొండం ఉన్నటువంటి వినాయకుని యొక్క చక్కటి రూపాన్ని కానీ లేక కనుదృష్టి వినాయకుని యొక్క ఫోటోను కానీ సింహద్వారం పైన ఉంచాలి. ఇంటి తలుపులు కానీ కిటికీలు కానివ్వండి తెరిచేటప్పుడు మాత్రం వివిధ రకాలైన శబ్దాలు మాత్రం చేయకూడదు. కీచురాళ్ళు మోత మీ ఇంట్లో కనుక వినిపిస్తే మాత్రం వెనువెంటనే శివాభిషేకం చేయించండి. ముఖ్యమైనటువంటి విశేషాంశాలు మెట్ల మీద మాట్లాడకూడదు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి, లేకపోతే విశాలమైన ప్రాంగణంలోకి వెళ్ళి మాట్లాడుకోండి. అంతేగాని మెట్లు దిగుతూ మెట్లు ఎక్కుతూ ఎప్పుడూ కూడాను లావాదేవీలు ధన సంబంధమైన విషయాలు ఇలాంటివి మాట్లాడుకోరాదు. అంతేకాకుండా కొంతమంది తెలియక గడప మీద నుంచొని తుమ్ముతూ ఉంటారు. ఆ తుమ్ము వల్ల కూడా చాలా అనర్థాలు వస్తాయి. అందుచేత గడప పైన కనుక తుమ్మినట్లయితే కించిత్తు అనారోగ్యానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిటికెడు పసుపు నీళ్లు తెచ్చి నెత్తిన చల్లి దిగవయ్యా బాబు అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. రానున్న ఆపదల నుంచి రక్షింపజేసుకోవడానికి ఇది సూత్రం. అలాగే ఇంటిని పరిశుభ్రపరిచేటప్పుడు చీపురు చేట అనేవి ఈ రెండు ఒక చోట ఉంచకూడదు. అంతా అయిపోయిన తర్వాత చీపిని చేటని ఒకే చోట ఉంచకండి. ఇది ముఖ్యం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది చేసేటువంటి పొరపాటు కూడా ఇదే. వాస్తుశాస్త్రరీత్యా ఇది చాలా అనర్థం. చీపిరి ఒక చోట చేట ఒక చోట పెట్టాలి. అలాగే చీపురు ఎప్పుడు కూడా ఊడ్చే వైపే కిందకు ఉంచాలి, పైకి మాత్రం పెట్టకండి. శని యొక్క ఆయుధం అనేటువంటి విషయాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది మరలా ఎందుకు చెబుతున్నామంటే చెప్పినప్పటికీ కూడా పాటించటం లేదు. దీని వెనకాల దాగిన పరమార్థం అది. చీపిరి ఎప్పుడూ కూడాను ఊడ్చే వైపే కిందకు ఉంచాలి మీరు ఎక్కడైనా పెట్టినప్పుడు. సింహద్వారం ఎదురుగా మాత్రం చెప్పులు ఉండకూడదండి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదేనండి. సింహద్వారానికి ఎదురుగా చెప్పులు విడిచి గబుక్కుని లోపలికి వస్తారు. ఏంటో
సింహద్వారం అంటే ఏమిటి? సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ గడప. ఆ గడప లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ముందు చెప్పులు ఇడుస్తామా? విడవడానికి వీల్లేదు. అలా గనక విడిస్తే ఆ చెప్పులు తీసి పక్కకు జరపండి. ఎప్పుడూ కూడా చెప్పుల స్టాండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ స్టాండ్ ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ ఉంచుకోవడం మంచిది. ఆ ప్రాంగణంలో అక్కడ ఉంచేసి తర్వాతే సింహద్వారం నుంచి మీరు లోపలికి రండి. సింహద్వారం ఎదురుగా మాత్రం ఎప్పుడూ చెప్పులు విడవకూడదు. ఇంటి చుట్టూను కాలినడక ఉన్నట్లయితే, ఆ సందు అనేటువంటిది 4 వైపులా కూడా ఉన్నట్లయితే ఐశ్వర్యయుక్తమైన ప్రభావం మీ ఇంటిలో ఉండి తీరుతుంది. మేడ కట్టేటప్పుడు కొన్ని దిశలు ఉన్నాయే, పెంచకూడదు. ఆ దిశల్ని పెంచకుండా జాగ్రత్త పడటం వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యం. మేడ పై అంతస్తులు దక్షిణ పశ్చిమ దిశల యందు వేయాలి. పై అంతస్తు వేసేటప్పుడు దక్షిణంలో కానీ లేకపోతే పశ్చిమ దిశలో ఎందు కానీ వేయటం మంచిది. ఎప్పుడైనా సరే మీరు గృహ నిర్మాణం చేసేటప్పుడు పెద్ద వేప చెట్టు ఉంది ఆ నిర్మాణం చేసేటువంటి స్థలంలో, ఆ చెట్టు మీ గృహ నిర్మాణానికి అడ్డవుతోంది. దాన్ని కొట్టి నిర్మాణం చేయాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా భూసూక్తం చదివి వృక్షరాజాయ నమః అని చెప్పేసి ఆ తల్లికి పసుపు కుంకుమ చల్లి తరువాతనే చెట్టును కొట్టిన 6 నెలలకి మీరు శంకుస్థాపన చేయాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చెట్టు నరికి ఇళ్ళు కట్టరాదు. అది కూడా వేప చెట్టు, మహాలక్ష్మీదేవి. అటువంటి చెట్టును నరికి వెంటనే గృహం నిర్మాణం చేసినట్లయితే అనర్థాలు వస్తాయి. ఆ ఇంటి ప్రాంగణంలో వేప చెట్టు ఉన్నది, ఆ చెట్టు మీ గృహ నిర్మాణానికి ఎటువంటి ఆక్షేపణ లేకుండానే ఉన్నది అనుకున్నప్పుడు ఆ చెట్టు కొమ్మలు మాత్రం కొద్దిగా తీసివేసి అసలు సిసలైన చెట్టును ఉంచే నిర్మాణం చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో హితవాక్యములను ప్రబోధం చేస్తూ చెప్పినటువంటి తరువాతి విశేషం. అరిది విలుకాని ఉజ్వల శరమొక్కని ఉంచు తప్పి చనినంచను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. పద్యాలు చిన్నవి కానీ అత్యంత సారవంతమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడ్డాయి. విదురుడు అంటాడు, చాలా నేర్పరి అయినటువంటి విలుకాడు ఒకతను ఉన్నాడు. ఆ విలుకాడు ఒక బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ బాణం ఎదురుగుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంహరిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అది గురి తప్పిందనుకోండి, అది ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చంపకుండా పక్క నుంచి పోతుంది. అంతకన్నా ప్రయోజనం ఉండదు. తప్ప ఎవరిని ఉద్దేశించి బాణం విడిచిపెట్టబడిందో అతనినే కాకుండా అతనిని, అతని పరివారాన్ని, అతని సైన్యాన్ని, అతని రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని అందరినీ నశింప చెయ్యగలిగినటువంటి శక్తి బాణమునకు ఉండదు. కానీ అటువంటి శక్తి ఎవరి వద్ద ఉంటుంది అంటే, నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. యువతలవాడు పరమ ధర్మాత్ముడు అనుకోండి, చాలా ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యువతలవాడు శత్రుత్వం పెట్టుకుని బాణం వేసి బాధ పెట్టడం కన్నా కూడా అవతల వారిని బాధ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన ధర్మానికి కట్టుబడి ఉండిపోయాడు. అప్పుడు ఏమవుతుంది అంటే, బాధ పెట్టినవాడు ఎవరున్నాడో వాడు
ఒక్కడే బాధ చెందడు. ఆయనని ఆశ్రయించి ఉన్న వాళ్ళు ఎవరుంటారో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ ఉన్నటువంటి ప్రదేశము అన్నీ సర్వనాశనం అయిపోతాయి. అంటే ఆయన ఒక రాజ్యమునకు చెందినవాడే రాజ్యాధిపతి అయి ఉన్నాడు అనుకోండి, ఆయన రాజ్యాధిపత్యమునందు ఉన్నటువంటి ప్రజలు కూడా నశించిపోతారు. అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆయనతో పాటుగా ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బతినవలసింది. ఇప్పుడు యువతలవాడు ఏమైనా బాణప్రయోగం చేశాడా? యువతలవాడు ఏం బాణప్రయోగం చేయలేదు. పోనీ ఏమైనా కక్ష పెట్టుకుని నేను అవతలవాడిని పాడు చేద్దామని ఏమైనా సంకల్పం చేశాడా? ఏమి చేయలేదు. అంటే మధ్యలో ఎవరు ఒకరి ప్రయత్నం ఉంది కదా, ఒకరి ప్రమేయం ఉన్నది కదా. ఎవరి ప్రమేయం ఒక ధర్మాత్ముడి జోలికి వెళ్ళిన కారణం చేత యువతలవాణ్ణి అంత గొప్పగా సర్వనాశనం చేస్తోంది అంటే పేర్కొనబడలేదు. కానీ ధర్మాత్ముని యొక్క శీల వైభవము ఎవరి యొక్క రక్షణకు కారణమవుతుంది అంటే భగవంతుని యొక్క రక్షణకు కారణమవుతుంది. ఇప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. భగవంతుడు జోక్యం చేసుకున్న నాడు ధర్మానుష్ఠాన తత్పరుడై కేవలం ఏదో కర్మాచరణము, ఇంత తులసిపత్రి పూజ చేశాను, ఇన్ని నేను కోటి బిల్వార్చనలు చేశాను, అది కాదు. పండినటువంటి భక్తి ధర్మాచరణం. ఎందుకనంటే మీరు చూడండి, ఏదో నేను ఇన్ని పాలతో అభిషేకం చేశాను, ఇంత పెరుగుతో అభిషేకం చేశాను, తప్పు కాదు, మంచిదే. కానీ అంతకన్నా కూడా భగవంతుడు కోరుకునేది ఏది అంటే నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత. అలా బ్రతుకుతున్నవాడు ఒకడు, ఆయన ఉన్నాడని నమ్మాడు కాబట్టి అలా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు అలా బ్రతుకుతున్నవాడి జోలికి వేరొకడు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఏదో ఆయన్ని రాజ్యభ్రష్టత్వం కల్పించాలనుకున్నాడు, ఆయన భార్యను అవమానించాడు, ఆయన్ని అవమానించాడు. ఇప్పుడు భగవంతుడు అన్నవాడు జోక్యం చేసుకుంటాడు. ఎవరి వైపు జోక్యం చేసుకుంటాడు అంటే ధర్మాత్ముని వైపు జోక్యం చేసుకుంటాడు. అలా జోక్యం చేసుకున్న కారణం చేత అధర్మాత్ముడు ఏమవుతాడంటే వాడు ఒక్కడే కాదు మరణించేది, వాడిని ఆశ్రయించి ఉన్నవాళ్ళు, అలా జరుగుతున్నప్పుడు ఆమోదించిన వాళ్ళు, అథవా ఇది అధర్మమని చెప్పకుండా నోరు మూసుకుని కూర్చున్న వాళ్ళు కూడా మరణిస్తారు. ఇది ధర్మాచరణము కలిగిన వ్యక్తి జోలికి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితం. ప్రత్యక్షంగా అందులో మీకు ఎవరు కనపడుతున్నారు? ధర్మరాజు గారు కనపడుతున్నాడు, దుర్యోధనుడు కనపడుతున్నాడు. ధర్మరాజు గారు ధర్మానుష్ఠాన తత్పరుడు, ధర్మాన్ని నమ్మి ఉన్నవాడు. ఆయన అరణ్యవాసం చేయడం, అజ్ఞాతవాసం చేయడం చేతకాక కాదు, ధర్మమునకు కట్టుబడి. అటువంటి వాడి గురించి పదే పదే తక్కువ చేసి మాట్లాడుతూ పదే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది ఏం చేస్తున్నటువంటిది అంటే తాను కాకుండా తాను, తన భార్య, తన పిల్లలు, తన పరివారము, తన రాజ్యము, తన సంపద అన్నీ భ్రష్టమైపోవడానికి కారణమైపోతోంది. అందుకే కదా చిట్ట చివర దుర్యోధనుడి భార్య భానుమతీదేవి ఏడ్చిందా? ఆవిడ ఏం చేసింది పాపం? ఆవిడ తప్పేం లేదు, కానీ ఆవిడ ఏడవలసి వచ్చిందంతే. ఆయన చుట్టూ ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారా? ఆయన పరివారం అంతా వెళ్ళిపోయిందా? ఆఖరికి మాట్లాడకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారా? కాబట్టి ధర్మానుష్ఠానం అనేటటువంటిది అంత గొప్పదైనప్పుడు అటువంటి ధర్మాత్ముడితో స్నేహాన్ని కలిగి ఉండడం గొప్ప శక్తివంతమేనా? అది రక్షణకి కారణమవుతుందా? ఆయన స్నేహము మాకున్నది, ఆయన ఛత్రఛాయల్లో మేమున్నాం, ఆయన మర్యాద పోకుండా మేము బ్రతుకుతాం, ఆయనతో కలిసి తిరుగుతున్నాం కాబట్టి అన్నపాటి గౌరవం పాటించినా అది ఈశ్వరానుగ్రహానికి కారణం కూడా అవుతుందా? ఒకటి వ్యతిరేక కారణం అయితే ఒకటి సమర్థనీయమైన కారణం కూడా అవుతుంది కదా. మరి అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కదా తప్పకుండా. అందుకే విదురుడు చెప్పిన మాట విన్నాడా వినలేదా పక్కన పెట్టండి, విదురుడు లేకపోతే ఉండలేడు. అదొక్క బలం చాలు. ఆ ఒక్క బలానికి ధృతరాష్ట్రుడు ఏమయ్యాడు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. అందరూ ఒకలా పోయినా తాను కూడా దుర్మార్గుడైనా విదురుడు యొక్క సహవాసం ధృతరాష్ట్రుణ్ణి చివరికి ఏం చేసింది అంటే వాయుభక్షణం ఒక్కటే చేస్తూ దావానలం ప్రబలిపోయినా
ఇక లేవలేక అక్కడే కూర్చొని జీవుణ్ణి బ్రహ్మముతో కలిసి సంజయుడు వెళ్ళిపోయిన తర్వాత జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది సమాధి స్థితి ఇందుండగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఉత్తమ గతులలో వెళ్ళిపోయాడా లేదా? యుద్ధభూమి యందు మరణించి వీరస్వర్గాన్ని పొందడం మంచిదే క్షత్రియుడికి. కానీ ఆయన సాత్వికమైనటువంటి ఉపాసన మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోయాడా? ఎంత చెడ్డవాడిగా బ్రతికినా కూడా. దీని ఫలితం ఎక్కడిది అంటే విదురుడి యొక్క సాంగత్య ఫలితం. ఒక ధర్మాత్ముడితోటి స్నేహం ఉండడం, ఒక ధర్మాత్ముడు పేరు పెట్టి పిలవడం, ఒక ధర్మాత్ముడు యువతల వాళ్ళ పేరు చెప్పేటప్పటికీ అయ్యో ఆయన బాగుండాలి అని మనసులో అనుకోవడం. ఒక ధర్మాత్ముడు ఏమనక్కర్లేదు, ఆయనకి మనసులో చీకాకు కలిగిందనుకోండి, చీ దుర్మార్గుడు అని అనుకున్నాడు అనుకోండి, అది చాలు ఈశ్వరుడు సర్వనాశనం చేయడానికి హేతు అవుతుంది స్మా. అంటే ధర్మము అన్న 3 అక్షరాలకి ఎంత మకుటాయమానమైన స్థితిలో పట్టాభిషేకం చేస్తున్నాడు విదురుడు. ప్రత్యక్షంగా అప్పుడు జరుగుతున్న వర్తమానమునందున్న కథ. తర్వాత మీరు ఆర్షవాంగ్మయాన్ని దేన్ని తీసుకుని పరిశీలనం చేయండి. విదురుడు చెప్పినటువంటి ఈ పద్యం ఏదుందో దాని చట్రంలోకే వెళ్ళిపోతుంది వాంగ్మయం. అది ఒక హితవాక్కు పలకడంలో ఉన్నటువంటి గొప్పతనం. ఎంత సారవంతమైన శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుని హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టాలు 1, 2 కవు. అన్ని కష్టాలు పడ్డాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు, సత్యాన్ని పట్టుకున్నాడు. ఇన్ని కష్టాలు పడినట్టుగా కనపడ్డమే కష్టాలు పడ్డాడు. కష్టాలు పెట్టి మార్చాలనుకున్న విశ్వామిత్రుడంతటి వాడైనా కూడా అపఖ్యాతిని మూట కట్టుకున్నాడేమో కానీ హరిశ్చంద్రుణ్ణి ఏమైనా మార్చగలిగాడా? హరిశ్చంద్రుడి కీర్తి ఎక్కడైనా తగ్గిందా? అందుకే హరిశ్చంద్రుడి విషయంలో ఒక మాట చెప్తారు. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కులయందు పారజల్లిన ఎట్టి సరగుణుడు ముల్లోకములను సమ్మోదింప భేతాడు మదమడంచిన విక్రమస్థిరుండు అణుమాత్రమైన బొంకను మాట ఎరగని అసమాన నిత్య సత్యవ్రతుండు 7 దీవుల నవలీల నీలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగా అమ్మంగబడెడు కొనుడు పౌరులార మహాధనోద్ధారులారా. ఆయన ధర్మం అటువంటిది. తన మహీరాజ్యమంతయు గాధి సూతికిన్ దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి. ఏదో 11 రూపాయలు పంచల చాపో దానం ఇవ్వడం కాదు, తనకి సంబంధించినటువంటి సమస్త సామ్రాజ్యాన్ని కూడా దానమిచ్చేశాడు ధర్మం కోసం, అన్న మాటకి కట్టుబడ్డం కోసం. నిజ యశశ్చంద్రికల్ నిఖిలి దిక్కులయందు పారజల్లిన ఎట్టి సరగుణుడు. తన యొక్క గుణముల వలన అపారమైనటువంటి కీర్తిని పొందితే ఆ కీర్తి అన్ని దిక్కులయందు వ్యాపించినటువంటి వాడు. గుణము లేకుండా కీర్తి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి చాలా కీర్తివంతుడయ్యాడు అంటే అంత గుణవంతుడు కాకుండా కీర్తి రాదుగా. అది ఆయన గుణముల యొక్క గొప్పతనం. ముల్లోకములను సమ్మోదింప భేతాడు మదమడంచిన విక్రమస్థిరుండు. ఆయనేం చేతకానివాడై కాదు, భేతాళుడంతటి వాడి విక్రమాన్ని కూడా అణచినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు. అణుమాత్రం కూడా అబద్ధమాడడం అనేటటువంటి విషయంతో ప్రమేయం లేనివాడు. 7 దీవుల నవలీల నీలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి. 7 దీవులను ఏలినటువంటి వాడు. బానిసీడుగా అమ్మంగబడెడు కొనుడు పౌరులార మహాధనోద్ధారులారా. అటువంటి వాణ్ణి ఇవాళ బానిసగా అమ్మేస్తున్నాం. మీలో ధనం కలిగిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అంటే విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట కోసం కాశికాపట్టణంలో తాను ఒక బానిసగా అమ్ముడుపోయాడు.
అమ్ముడు పోయి చిట్ట చివరికి కాటికాపరి చేశాడు ఆ ధర్మం అన్న మాటకి కట్టుబడ్డానికి. చిట్ట చివర తన భార్యని వధించడానికి సిద్ధపడ్డాడు. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించి వచ్చి ప్రత్యక్షమై నీ కీర్తి ఆచంద్రతారార్థం ఉంటుంది అని శ్లాఘించారు. ధర్మానికి కట్టుబడిన వాడు ఎక్కడ పాడయ్యాడు? పాడైనది లేదు. అప్పటికి కష్టపడినట్టు ఉంటుందేమో, కానీ అంతిమ విజయం మాత్రం అది కూడా మామూలుగా కాదు. ఎన్ని తరాలు దాటిపోయినా ఆ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అటువంటి కీర్తిని ఇవ్వగలిగినది ధర్మము సుమా. నలచక్రవర్తి ఎంత కష్టపడ్డాడు? ఆయనేం పడిన కష్టం సామాన్యమైందా? భారతంలో నలచక్రవర్తి యొక్క ఉపాఖ్యానం ఉంది. భారతం కన్నా కూడా అన్నప్పుడు చిత్రనలీయము అనబడేటటువంటి పుస్తకం కేవలం నలోపాఖ్యానాన్ని మాత్రమే చెప్తుంది కాబట్టి చాలా చాలా గొప్పగా రచన చేయబడింది. అందులో ఆ నలుడు వంటలవాడిగా ఉన్నప్పుడు చూసి అంటాడు, సర్వభౌమ పదంబు శరణిమీరిన భోగి వంటలవాడౌచు బరగెనేడు, విమలాతపత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపములకు బడలెనేడు, కను సన్నదురల చేతను యాజ్ఞ గుణవిభుండు వెలయ ఒక్క నియాజ్ఞ మెలగెనేడు, భయత కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయు క్రొవియు పట్టెనేడు, విపుల కేసరినక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. సార్వభౌమ పదంబు సరణిమీరిన భోగి వంటలవాడౌచు బరగెనేడు. ఒకనాడు సార్వభౌముడు అయిన ధర్మానికి కట్టుబడిపోయి వంటలవాడిగా మిగిలిపోయాడు. అలాగే సర్వభౌమ పదంబు సరణిమీరిన భోగి వంటలవాడౌచు బరగెనేడు, పిక్కు రాజుల చేత మృక్కు తినఘనండొక్కరాజునకు తాం మృక్కెనీడు. అంతమంది రాజుల చేత నమస్కారాలు అందుకున్నవాడు చిట్ట చివరికి తానే ఒక రాజుకి నమస్కారం చేశాడు, ఋతుపర్ణుడికి. సారథ్యం చేయవలసి వచ్చింది. ఒకానొక నాడు గొప్ప గొప్ప ఆజ్ఞలను చేసి జారీ చేసి భోగములను అనుభవించిన వాడు వర్షానికి వేడికి కూడా ఎంతో బాధపడవలసి వచ్చింది. భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు, గొప్ప ధనస్సుని ఖడ్గాన్ని పట్టుకుని శత్రు సైన్యములను దురుమాడగలిగినటువంటి శక్తి కలిగిన వీరుడు గరిటెని ఒక చేతిలో కొరివిని పట్టుకున్నాడు. పట్టుకుని వంట చేశాడు. విపులకేసరినక్కట పిల్లి చేసే ఒక గొప్ప సింహం పిల్లిలా బతికింది. అయినా ధర్మం కోసం ఆయన ఎక్కడ బెసకనందుకు నలచక్రవర్తి యొక్క కీర్తి ఎంత గొప్పదైంది. ఇవాళకి నలుని యొక్క ఉపాఖ్యానానికి సంబంధించి విశేషాలు చదువుకుంటే కలిపురుషుని యొక్క బారి నుంచి తప్పుకుంటారు అని ఫలశ్రుతి. వాళ్ళు చేసినటువంటి ధర్మానుష్ఠానం తర్వాతి కాలంలో వచ్చినటువంటి వారి యొక్క ధర్మాన్ని కాపాడుతోంది, ధర్మతత్పరులుగా నిలబెడుతోంది. అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎందుకు పాడవుతాడు? ఎక్కడ పాడవుతాడు? అలా పాడయ్యేటటువంటి అవకాశం ఉండదు. ధర్మము సర్వకాలముల యందు రక్షించడం ఒకెత్తైతే ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడితో చేసినటువంటి చిలిమి యువతల వాడికి శ్రీరామరక్ష. ధర్మాన్ని పట్టుకున్నవాడి జోలికి వెళ్ళడం, ధర్మాన్ని పట్టుకున్నవాడిని బాధ పెట్టడం, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాటించినటువంటి ఓర్పు చేతకానితనం అనుకోవడం యువతల వాడు పుత్రమిత్ర కళత్రాదులతో భ్రష్టుడైపోవడానికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఏ పొరపాటైనా జీవితంలో చేస్తే దిద్దుకోగలవేమో కానీ తెంపరితనంతో ఏ కారణం చేత కూడా ధర్మాత్ముల జోలికి వెళ్ళవద్దు. అది చాలా భయంకరమైనటువంటి చెలగాటము సుమా. అటువంటి పనుల జోలికి వెళ్ళవద్దు. నీకేమైనా అవకాశం ఉంటే ఒక ధర్మాత్ముడితో చెలిమి చెయ్యి, ఆయనని రక్షించు, ఆయనతో స్నేహంగా ఉండు. ఆయనతో కలిసి ఉన్నంత మాత్రం చేత మన జీవితం మారుతుంది. ఒక ధర్మానుష్ఠాన తత్పరుడితోటి స్నేహం కుదిరిందనుకోండి, అది మన జీవితం మీద విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని లక్షల జన్మలు అనుష్ఠానం చేస్తే తప్పరానటువంటి మార్పు చిత్తంలో ఒక ధర్మతత్పరుడితో కలిసి ఉన్న కారణం చేత లోపల ఒక మార్పు వస్తుంది. కనీసం అంతరాత్మ ప్రశ్న వేయడం మొదలెడుతుంది. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? ఇన్ని వింటున్నాం, అటువంటి ఆయనతో కలిసి తిరుగుతున్నాం, అయినా మనం ఇలా చేస్తున్నాం, ఇది ఎంతవరకు సబబు? ఇది మనని కాపాడుతుందా?
అబ్బా ఈ వెంపర్లాట్ నుంచి బయటపడి ధర్మానికే నేను నిలబడే రోజు వస్తే బాగుండు, ఎందుకు అనవసరంగా ఈ జంజాటానికి నేను ఇలా లొంగిపోతున్నాను అని ఒక అంత పరిశీలన మొదలవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.